దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ఎలాగో మరి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుందామన్నా అని అనుకోవచ్చు. కాస్త మరి ఆలస్యం అయిపోయింది అని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే మనం హ్యాపీ న్యూ ఇయర్లో ప్రవేశించేదాకా ఆ ప్రార్థన అనేది జరుగుతూనే ఉంటుంది. స్టార్టింగ్ విత్ గాడ్. మనము దేవునితో నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టాలని ఆశించి ప్రార్థనలో కూర్చున్నాం. ఇది ఎదురు చూపు. దేని కొరకు? నూతన సంవత్సరం కొరకు ఎదురు చూపు. లోకమైతే మరి పరిపరి విధాలుగా ఆనందాలను కలిగి ఉన్నారు. మనమైతే మరి దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో మనం ఆనందిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కన్నీటి ప్రవక్త, అభిషిక్త దేవుని దాసుడు ఇర్మియా రచించిన గ్రంథము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం మూలవాక్యం చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవిట్లు భ్రష్ట సంతానమైతివి. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, అభిషిక్త దేవుని దాసుడు ప్రవక్త అయిన ఇర్మియా దైవ జనాంగానికి దేవుని వాక్కును అందించడానికి తల్లి గర్భములో ఉండగానే, తల్లి గర్భములో ఇంకా పిండముగా రూపింపబడకమునుపే జనముల మీద ప్రవక్తగా ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పాటు చేసుకుంటాడన్నా అని అనుకోవడానికి వీలు లేదు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం గమనిస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఎక్కడ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు ఆ గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని అనగా చాలు. అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే దేవుడు ఇర్మియాను తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునుపే జనములకు ప్రవక్తగా, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. హల్లెలూయా.
దేవుని ప్రణాళిక చూడండి, దేవుని సంకల్పము చూడండి. నీవు తల్లి గర్భంలో చిన్న అంశగా ఉన్నప్పుడు ఇక లోకానికి నీవు అసలు నీ రూపు ఊసు నీ పలుకు ఉలుకు లేనప్పుడే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానంలో నీవు ఉన్నావు, దేవుని సంకల్పములో మనం ఉంటాము అనేది దేవుని వాక్యము తేటగా చెబుతున్నటువంటి విషయం. ఎవరు ఆషామాషిగా రాలేదు, మనమందరం గ్రహించాలి ఈ విషయాన్ని. మన గురించి దేవుడు అనాది కాలంలోనే సమస్తము ఎరిగి ఉన్నాడట. హల్లెలూయా. ఎప్పుడు ఎరిగి ఉన్నాడట? పాత పాట ఒకటి ఉంది, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ పాట ఉంటుంది. ఎరిగి ఉంటివి యెహోవా, ఎరిగి ఉంటివి భూమికి పునాదులు లేనప్పుడు. ఇంకా ఈ సృష్టిని నీవు పుట్టింపక మునుపు, ఆదాము అవ్వలను కూడా చెయ్యక మునుపే నీవు నన్ను ఎరిగి ఉంటివి అని పాట, చక్కటి పాట ఉంటుంది. ఎంతమంది తెలుసు ఆ పాట? దేవుని స్తోత్రం. అందరం కూడా హల్లెలూయా చెప్పండి. ఎందుకు? నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పాత పాటలు, భక్తుల పాటలు మనకెంతో విస్తారమైన సందేశాన్ని అందిస్తాయి. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను ఎరిగి తినేనన్నాడు. అంత గొప్ప మరి ప్రణాళిక దేవుడు తన ప్రవక్తలలో కలిగి ఉండి ఊరికే వదిలిపెడతాడా? ఏమి పని చేయమన్నాడట? దయచేసి నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను. 7వ వచనము, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు తెలుసా? అసలు దేవుని భయము లేదు, దేవుని మాటల పట్ల ఆసక్తి లేదు, దేవుని మాటల పట్ల సంతోషం లేదు. ముందుకు నడువురా అంటే వెనకకే నడుస్తా అంటాడు. చక్కగా నడువురా అంటే వంకర టింకర నడుస్తా అంటాడు. అసలు వారికి ముందుకు వెళ్ళడము ఇష్టమే లేదు. అలాంటి ప్రజల మధ్య భక్తుడు సేవ చేశాడు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం కనుక గమనిస్తే, అయితే వారు ఏంటిదట? విన్నారా ఏం లేదా? అయితే వారు అంటే వీళ్ళు చెప్పారు, ఈయన చెప్పాడు దేవుని మాట ఇదని చెప్పడం ఈయన ధర్మము, వినకపోవడము వాళ్ళ నిర్లక్ష్యం. చూడండి, ఎవరి ముంగట శంఖం ఊదినట్టట. అది ఎందుకు వీళ్ళే చెవులు లేవా? ప్రవక్తలందరూ మొత్తుకున్నారు దేవుని మాటను గురించి, కానీ ఎలా ఉన్నారు ప్రజలు? నువ్వు ఎంత చెప్పుగాక నాకు కాదులే, వాళ్ళ గురించి లేకపోతే వీళ్ళ గురించి మంచిగా చెప్పింది ఇవాళ అనుకుంటారు. నా గురించే దేవుడు మాట్లాడిందని అనుకోరు ప్రజలు. అయితే వారు వినకపోయి చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక ఎటు తీసినట? ముందుకు సాగక. నువ్వు పరుగు పందెంలో ఉన్నావు, నువ్వు యాత్రలో ఉన్నావు,
యాత్రలో ఉన్నవాడు, పరుగు పందెంలో ఉన్నవాడు ఎటు వెళ్ళాలి? ముందుకు 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 సాగిపోవాలి. అంతే తప్ప వెనకకు తిరిగి చూడొద్దు. నాగటిపై చేయి వేసిన వాడు వెనకకు తిరిగి చూడదు. నేను వెనకకు చూస్తాను, ముందుకు నడుస్తాను అనంటే తెల్లారే నువ్వు దంత వైద్యుల కాడికి వెళ్ళాలి. అర్థమైందా? నేను వెనకకు చూస్తాను, ముందుకు నడుస్తాను అనంటే ఎక్కడికి పోవాలి? డెంటిస్ట్ కాడికి పోవాల్సి వస్తుంది. ఎందుకు? పనులు రాలుతాయి. హల్లెలూయా. నువ్వు ఎటువైపు నడవాలనుకుంటున్నావో అటువైపు మొదట నీ చూపు ఉండాలి. నీ చూపో దిక్కు, నీ నడుకో దిక్కు సాధ్యం కాదు. నువ్వు ప్రభువుతో నడవాలి అనుకుంటే నీవు ఎల్లప్పుడూ ప్రభువు వైపే చూడాలి. అందుకొరకే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో నుండి కొన్ని మాటలు మనం గమనిస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. హల్లెలూయా. పరిగెత్తే వాళ్ళు ఎటువైపు పరిగెత్తాలి? ఎటైతే మనకు సేఫ్టీ ఉంటుంది. అంటే ముందుకు పరిగెత్తితేనే కరెక్ట్. వెనుకకు పరిగెత్తామనుకో కింద పడితే చాలా ప్రమాదం. ఒకవేళ ముందుకు పరిగెత్తే క్రమంలో కాళ్ళు తట్టుకోను, ఏదో పొట్రాయి తట్టుకోను, కాళ్ళలో కాళ్ళు ఏదో తట్టుకొని కింద పడ్డ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ నువ్వు వెనకకు పరిగెత్తావనుకో, వెనకకే నడిచావనుకో చాలా ప్రమాదం ఉంటుంది. వీళ్ళట ముందుకు సాగక అనేది ఒక అంశమైతే, వెనక తీయుచు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చి. ఇంకేమన్నారు చూడండి 25లో, మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాటకు వినకై ఉన్నారు, చెవయొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారట. అంటే పితరులు వీళ్ళ నాయన కంటే చండాలురా అంటే అర్థం ఏంటి? మొదట ఎవరు చండాలుడు? వీడు వాళ్ళ నాయన కంటే తిండిపోతు అన్నది అనుకోండి, మొదట ఎవరు తిండిపోతు? ఇక్కడ ఏమంటున్నానంటే, వారు తమ పితరుల కంటే మరీ దుష్టులయ్యి. అంటే పితరులు కూడా ఎట్లా ఉన్నారంటే దేవుని దృష్టికి దుష్టులుగానే ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తలను ప్రజల యొద్దకు పంపుతూనే వస్తున్నాడు, కానీ వాళ్ళు వెనుకై ఉన్నారు. ఒక విషయం. రెండవది, వెనకకు తీయచూ వస్తున్నారట. వారు చెవి యొగ్గక ఉన్నారు. తర్వాత మెడ వంచక ఉన్నారు. తర్వాత మనసును కఠినపరచుకొనుచున్నారు. ఎంత బాధపడాలండి దేవుడు. ప్రవక్తలందరూ సంతోషంతో పని చేయలేదండి. ఎలా చేశారంటే దుఃఖములోనే చేశారు.
మోషే అయితేంది, యెషయా అయితేంది, ఇర్మియా అయితేంది, దేవుని ప్రవక్తలందరూ దుఃఖంతోనే పనిచేశారు. కారణం ఏంటంటే ఏ ప్రజల కొరకైతే దేవుడు వారు నిలబెట్టుకున్నారో వారు ఏం చేయలేదట, మెడలు వంచలేదట. కొంతమంది పిల్లలు భీష్మించుకొని కూర్చుంటారు, ఇక మొండికి తిరుగుతారు అన్నట్టు. ఏం చెప్పినా ఇక వినడు. ఇక అట్లా తయారయ్యారన్నట్టు వారు. చెప్పి 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 దేవునికే యాష్ట పుట్టించారు వారు. దేవుని బిడ్డలారా, ఇదే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో కూడా దేవుడు మరొక మారు చెబుతున్నాడు. నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్టును అన్య దేవతను అనుసరించుటయు వాడిని పూజించుటయు వాడికి నమస్కారం చేయుటయు మాని మీరందరూ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను బట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసించురని చెప్పుటకై యెహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుండిరి. గమనించారా ఎట్లా తయారయ్యారట వీళ్ళు? మొండేశం వేశారు. ఏ విషయంలో? దేవుని మాట వినే విషయంలో. అదే అదే అంటే ఎల్లు బాబు లే అట్లే అంటే అదేం నడుచుడురా? అరే నీకు అర్థమైతలేదు. ఇదా ఇక్కడిదా ఇక్కడిదా అటు నడుచుకుంటా ఇటు చూడు అంటే వాడు ఇటు చూసిండు, తన ముఖాన్ని ఇటు తిప్పిండు. దేవుడు పిలిస్తేనట దేవుని ప్రజలు తమ ముఖం చూపించలేదట. ఏం చూపించారట? ఒక్కసారి చూడండి ఎంత గనులో వీళ్ళు. ఇదే 2వ అధ్యాయంలో 27వ వచనం, వారు నా తట్టు ముఖమును తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. ఎంత బాధపడాలండి? నువ్వు పిలుస్తుంటే ఎవరైనా నీ మాట వినకుండా అలానే వెళ్ళిపోతే నీకు సంతోషం వేస్తుందా, బాధ వేస్తుందా? బాధ వేస్తుందా? మరి దేవుడు సంతోషపడి ఉంటాడట్రా? దేవుని ప్రజలు ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా ఇలా మొండేశం వేసి తిరిగితే ఆయన సంతోషించుంటాడా, బాధపడి ఉంటాడా? ఎగ్జాక్ట్గా ఆయన బాధపడి ఉంటాడు. అసలు ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆయన మనకు ఎవరికైనా ఒక ప్రశ్న కలిగితే దానికి జవాబు దేవుని దగ్గర ఉంటుంది. నీకు ఏ ప్రశ్న వచ్చినా సరే మన సకల ప్రశ్నలకు జవాబులు ఎవరి దగ్గర దొరుకుతాయి? దేవుని దగ్గర దొరుకుతాయి. మరి దేవుడే నేను ప్రశ్న వేసింది అనుకో, జవాబు ఎవరు చెప్పాలి చెప్పి? చదువుకున్న మూలవాక్యంలో దేవుడు ఒక ప్రశ్న వేశాడు, నీవు ఎట్లు ఇట్లా తయారయ్యావన్నాడు. దేవుడే ప్రశ్నిస్తున్నాడు. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. నీవు ఎట్లే భ్రష్ట సంతానం అయితే చాలు. అంటే దేవుడికి ఆవేదన కలిగించే స్థితిలో
ఎట్లా తయారయ్యారు? మరి మీకేమో సరి అయిన పోషణ ఆయన అందించలేదా? సరి అయిన రీతిలో ఆయన పెంచలేదా? ఆయన మనలను నాటినప్పుడు ఎలా నాటాడట? నిక్కమైన విత్తనము వంటి దానిగా నాటాడు. నేను ఒకటే మాట చెప్తున్నాను, రైతులను ఎవరు మోసం చేయద్దు. రైతులను మోసం చేయద్దు. ఈ రోజుల్లో ఎక్కువ అదే జరుగుతుంది. తాను కష్టపడి పండించిన పంటకు తాను ఇష్టం వచ్చినట్టు అమ్ముకునే స్వాతంత్రం ఈనాడు రైతులకు ఉన్నదా? లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇక విత్తనాల సీజన్ వచ్చిందనుకోండి, పుట్టగొడుగుల్లాగా ఈనాడు ఏం చేస్తున్నారు? నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు. పాపం రైతు తీసుకుపోయి ఆశతో దాంట్లో తన పొలంలోనో చిలకలోనో ఆ విత్తనాలను నాటుకున్నాక అది సమయానికి మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తిన సరైన పంట అందులో రాదు. ఇప్పుడు పోయిన కాలం వస్తుందా? రాదు. ఎందుకంటే ఫాల్ట్ ఎక్కడ వచ్చింది? విత్తనము లోపల. కానీ దేవుడు అలా నకిలీ చేయలేదు కదా. ఎలా నాటాడట? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అని అన్నాడు. కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. శ్రేష్టమైన మంచి విత్తనములతో ఆయన విత్తనాలను నాటితేనట ఫలాలు మాత్రం ఎలా వచ్చాయి? జాతిహీనపు ద్రాక్షవల్లి వంటి. ఇప్పుడు మంచి రకం సీడ్ నాటినాక మరి చెడ్డ లక్షణాలు ఎట్లా వచ్చాయి? నువ్వు ఇట్టెట్లు తయారైనవని దేవుడే ప్రశ్నించాక ఆయనకు జవాబు ఎవరు చెప్తారు చెప్పండి? మన విషయమే దేవుడు ఒకవేళ ప్రశ్న అడిగాడు అనుకో, మనం ఏం జవాబు చెబుతాం? మనందరం ఒక మంచి పాట పాడుకుంటాం. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు నరతోటలో నర మొక్కలను నాటించాడు. హల్లెలూయా. మహిమగల తండ్రి మంచి మహితోటల నర మొక్క నాటించాడు. తన పుత్రుని రక్తాన్ని తడి కట్టి పెంచాడు. తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. కాయవే తోట కమ్మని కాయలు, పండవే చెట్ట తీయని ఫలములు. హల్లెలూయా. దేవుడు ఒక ద్రాక్ష తోట నాటుకున్నాడు. ఎవరయ్యా వారంటే ఆయన జనాంగము, ఆయన ప్రజలే. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. హల్లెలూయా. ఏంటిదట? యెహోవా ద్రాక్ష తోట. యెహోవా ద్రాక్ష తోట. దేవుడు ఒక ద్రాక్ష తోటను నాటించాడు. ఇదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనములో చివరి భాగంలో మనం చూస్తే 61:3 సియోనుని దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును
బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఈ భూమి మీద దేవుని ద్వారా, దేవుని సంఘములో నీవు నాటబడిన ఒక చెట్టు. హల్లెలూయా. మనము దేవునికి మంచి ఫలములను ఇవ్వాలి. ఎందుకంటే మన కొరకే ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించు. అసలు ఈ మాట వింటా అంటేనే, ఆ మాట చెబుతా అంటేనే నాకు చాలా బాధ అవుతుంది. తన సొంత కుమారుణ్ణి, ఏకైక జనితైక అద్వితీయ, తాను ప్రేమించే తన కుమారుణ్ణి నీకు ఇయ్యడానికి ఆయన వెనుకీయలేదట. హల్లెలూయా. ఇంత ప్రేమ మన మీద చూపించి ఆయన అనగా యేసునాథుడు కూడా తన ప్రాణము పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఎంత ప్రేమించాడు? ఇదిగో నీ కొరకు నా ప్రాణమే పెడుతున్నా. చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి ఏం చేసావు నా కొరకు అని అంటారు. ఏంటంటే ఏం చేశావు? 9 నెలలు గర్భంలో నిన్ను మోసి కనేటప్పుడు తల్లికి తెలిసి ఉంది. ఆ చిన్న పసిగుడ్డు ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి ఇంతెత్తు తయారు చేశారు కదా, అప్పుడు తెలిసి ఉంటుంది. ఇంకేం చేయాలి నీకు? దేవుడు మనకు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే ఆయన ప్రేమ, ఆయన త్యాగము ఇదంతా మన కొరకు చేస్తే ఫలితం మాత్రము వేదిరి వస్తుంది దేవునికి. నేను నా కొడుకును సైతము ఈ భూమి మీదకి పంపించినందుకు ఇగో నేను మంచి ఫలాలను చూస్తున్నానులే అని తండ్రి సంతోషపడుతున్నాడా? లేదు నేను సిలువలో వీళ్ళ కొరకు ప్రాణం పెట్టాను, ఇక ఇప్పుడు మంచిగా ఉన్నారని యేసయ్య సంతోషిస్తున్నాడా? ఎన్నో మార్లు నేను వీళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను, వీళ్ళని హెచ్చరిక చేస్తున్నాను, వీరి పాపములను ఒప్పింపజేస్తున్నాను, వీళ్ళు ఒప్పుకొని మారి మనసు పొందుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తున్నాడు. ఎవరు సంతోషిస్తున్నారు? ఉన్నారు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు దుఃఖపడుతూనే ఉన్నాడు. యేసయ్య కూడా కన్నీళ్లు విడుస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఫలితాలు లేవు. మరి కష్టపడలేదా? ఆయన కష్టపడ్డాడు. నిన్ను పెంచలేదా? పెంచాడు, సాకాడు. కొంతమందిని చూస్తే వాళ్ళ కుటుంబంలో ఎట్లా పుట్టాడండి వీడని అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే వాళ్ళ లక్షణాలు ఒక్కటి ఉండదంటూ. తల్లిదండ్రులు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు, దయగలిగిన వాళ్ళుగా ఉంటే పిల్లలు ముక్కోపిగా షార్ట్ టెంపర్డ్గా ఉండే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు రివర్స్లో కూడా ఉంటుంది. తల్లిదండ్రులు ముక్కోపిగా ఉంటే పిల్లలు మంచి మానవత్వంతో మెదిలే పిల్లలు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనం ఏ రీతిగా మనము సద్వినియోగం చేసుకుంటున్నాం. ఈ భూమి మీదకి దేవుడు మనలను పంపించాడు.
ఆయన ఒక ద్రాక్షావల్లిగా వచ్చాడు. మనము కూడా ఆయన నాటిన ఒక ద్రాక్షావల్లి అని మనకు పేరుంది. ఒక ద్రాక్ష తోట అని పేరుంది. దేవుడు నాటిన చెట్లు అనే పేరుంది. మరి ఆయనకు మంచి ఫలితాలను ఇచ్చి సంతోషపెట్టాము. 2024 సంవత్సరము ఇక మరి కొద్ది క్షణాల్లో ఏమవుతుంది, మన మీద నుండి దాటిపోతుంది. ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 2024లో నేను ఒక్కసారి కూడా దేవుణ్ణి దుఃఖపెట్టలేదండి, నేను బాధ పెట్టలేదండి అని చెప్పగలమా? చెప్పగలుగుతామా? ఎందుకు చెప్పలేము? అంటే ఆయన చెప్పింది ఒకటి, మనము చేసినది ఒకటి అయి ఉంటుంది. లేకపోతే ఆయన నడవమన్న దారి ఒకటి, మనం ఎప్పుడైనా మనిస్తేనే ఆయన పిలుస్తా అంటాడు, రా బిడ్డ, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్ల నా చేతులు చాపి నేను పిలిచి చుంకినన్నా. రా బిడ్డ, ఇకనైనా రా. అసలు అది పట్టించుకునే లేదు. నువ్వు అరువు, కేకలెయ్యి, పొర్లు దండాలు పెట్టు, నువ్వు బతిమిలాడు, నువ్వు కోపం చెయ్యి, నువ్వు దెబ్బలు కొట్ట అవసరం లేదు. దేవుడు చెప్పిండా? అయితే నేను చేయను అని ఇశ్రాయేలు సమాజము ఆనాడు ఏం చేశారట? చెవి యొగ్గక ఉన్నారు, ఆలకింపక ఉన్నారు, మెడవంచక ఉన్నారు, మొండికి తిరిగి ఉన్నారు. యేసయ్యతో మారం చేయద్దు ఎప్పుడు కూడా. ఆయన నిన్ను ప్రేమతో పిలిచినప్పుడు మారి మనసు పొంది ఆయన కాడికి రావాల్సింది, అంతే. నేను మొండేసి వేస్తా అంటే దేవుడు మొండికే జగమొండి ఆయన. హల్లెలూయా. ప్రేమతో పిలిచినప్పుడు రావాలి. ఆయన ఓరిమితో నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు గాయం చేశావు, నువ్వు దుఃఖపరిచావు, బాధ పెట్టావు, అయినా ఆయన పిలుస్తున్నాడు, నాతో సమాధాన పడండి, ఇప్పటికైనా ఒక మంచి ఫలితాలను చూసేటట్టుగా నన్ను సంతోషపెట్టండి అని దేవుడు పిలిచిన కొన్ని మార్లు ఆయనకి ఇంకా మనం దుఃఖము మీద దుఃఖమే కలగజేస్తాం. దేవుడు నన్ను చాలా ప్రమాదాల నుంచి తప్పించా. ఒకరోజు నేను స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఒక 2 years టీచర్గా చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. ఒక సమయంలో నేను ఎన్నిసార్లు బ్రతికించాను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, అన్నీ లెక్క చేసుకున్నాను. ఒక్కొక్కటి ప్రాణాపాయ పరిస్థితుల నుండి దేవుడు నన్ను కాపాడుకుంటూ వచ్చిన సన్నివేశాలన్నీ నా ముందర గిరుక్కుని తిప్పేశాడు. ఇలా ఇక నేను దేవుని మాటకు లోబడిపోయా. ఇక నేను నిన్ను గాయపరిచాను, ఇక నేను నీకు లోబడతాను, ఇక నేను నీ మాట వింటాను అని దేవుని మాటకు లోబడి ఆయన పని కొరకు రావడం జరిగింది. హల్లెలూయా. దేవుని సంఘమా, మనము ఏ రీతిగా ఉంటున్నాం? దేవుడు పట్టించుకోవట్లేదు అని అనుకోకండి. దేవుడు బాధపడుతున్నారు. దయచేసి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన విభాగంలో ఆనంద పత్రిక అని ఒక పేరు ఉన్నది, ఒక పత్రిక. ఏమిటది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దానికి ఏమని పేరు? ఆనంద పత్రిక అని పెద్దలు పేరు పెట్టారు. ఆనంద పత్రిక అని పేరు పెట్టారు, కానీ వాస్తవానికి పౌలన్న ఇది జైల్లో ఉండి రాసిన పత్రిక. క్రీస్తు కొరకు, క్రీస్తు యేసు యొక్క సువార్తను ప్రకటిస్తున్నందుకు, దేవుని పరిచయం చేస్తున్నందుకు పౌలును పలుమార్లు జైల్లో
వేశారు. క్రీస్తు ఖైదీగా ఉండి ఆయన ఈ పత్రిక రాసి పంపించారు. నేను వస్తాను రాను తెలియదు బయటికి, నేను వచ్చినా నేను రాకపోయినా మీరైతే ధైర్యంగా ఉండాలి అంటూ ఈ పత్రిక రాశాడు. ప్రభువునందు మీరు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని పలుమార్లు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రాసినటువంటి పత్రిక. అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రాసిన పత్రికలో కూడా ఏమి రాశాడంటే, నేను ఏడుస్తూ ఈ మాటలు పలకవలసి వస్తుందని ఒక కాడు రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు కనుక మనం గమనిస్తే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. బాధపడుతున్నా లేకపోతే సంతోషపడుతున్నాడా? కొంతమందిని గురించి అమ్మా ఒకసారి అందరూ పక్కన షేక్ హ్యాండ్ అని ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. రైట్, చాలా సంతోషం. మీరు చెప్పారా పురుషులు? అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. రాము హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆనంద పత్రికగా ఉన్నటువంటి పత్రికలో భక్తుడు ఏమని అంటున్నాడు కొంతమందిని గురించి? ఇప్పుడును ఏడ్చుచు, అంటే అప్పుడు చెప్పినా మారలేదు, మరలా ఇప్పుడు కూడా చెప్పవలసి వస్తుంది. సంవత్సరాలు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ప్రవర్తనలో మాత్రము మార్పు రావటం లేదు. దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. అయితే అందరి గురించి కాదండి ఆ మాట అన్నందుకు, అందరి గురించి కాదు, కొంతమందిని గురించి మరి నేను పడిన కష్టం వృధా కాలేదని ఆదరణ కూడా పొందాడు. హల్లెలూయా, సంతోషాన్ని కూడా వ్యక్తపరిచాడు. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 15వ వచనం నుండి, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. హల్లెలూయా. కొంతమందిని గురించేమో అతిశయపడుతున్నాడు, కొంతమందిని గురించేమో బాధపడుతున్నాడు. పౌలు గారు రాసిన పత్రికే, కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పత్రిక. హల్లెలూయా. పౌలు గారిని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని వ్రాయించినటువంటి పత్రిక. మనము దేవుడి మాట విని దాని ప్రకారం జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింటలేవు చూడు, బుజ్జగించి చెప్పినా, బతిమినాడు చెప్పినా, దండం పెట్టి చెప్పినా, ఇంకా ఓపెన్ చేసి చెప్పిన, అవసరమైతే దావీదు అన్నాడు కదా, ఏమని? నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం అని 4 దెబ్బలేసి చెప్పిన, గద్దించి చెప్పిన,
మనం వినకపోతే దేవుడు బాధపడకపోతే సంతోషపడతాడా మరి? గడిచిపోయిన సంవత్సరము దేవుణ్ణి మనము సంతోషపెట్టిన వారము ఉన్నామా? బాధ పెట్టిన వారము ఉన్నామా? గడిచిన సంవత్సరము దేవుడు మన మీద పెట్టుకున్న ఆశను మనము నెరవేర్చామా? ఆయన ఉద్దేశములను, ఆయన చిత్తమును లేదా? గడిచిన సంవత్సరము దేవునికి సరి అయిన ఫలితాలను మనం అందించామా? లేదా? మనం ఆలోచన చేయాలి. నేను నిక్కమైన విత్తనము వంటి దానిగా నేను నిన్ను నాటితే ఫలితాలు మరి ఇలా ఎందుకున్నాయని బాధపడ్డాను. ఫలాలు ఇలా ఎందుకున్నాయి? ఇంత జాతిహీనపు లక్షణాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఏ నుండి వచ్చాయంటారు? దేవుని సంఘము ఎలా ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నిజముగా దేవుని కుమారులముగా, కుమార్తెలముగా మనము సరి అయిన ఫలితాలను మనము అందిస్తున్నామా? చాలా మంది ప్రార్థనలు ఏమో సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారు. నోరు తెరితే మళ్ళా దీవెన వచనాలే, ఆశీర్వచనాలే. అంతేనా? గంటల తరబడి దేవుని గురించి మాట్లాడతారు, మళ్ళీ ఒక పేజీ ఇలా తిప్పేయగానే మళ్ళీ వేరే పాత చరిత్ర. కనుక దేవుని బిడ్డలముగా దేవుడు మన జీవితాలు ఒక్కసారి ఆయన చూస్తాడు. ఆయన ప్రణాళిక మనం కాస్త గుర్తెరిగితే మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండబోతున్నాం, ఆయన ఎలా ఉండాలని కోరుకున్నాడు అనేది గమనించకుండా ఏళ్ళు గడిచిపోయినా మనకి ఏ ప్రయోజనము లేదు. హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకోవడమే కానీ దేవునికి హ్యాపీ ఉండదండి. దేవునికి హ్యాపీ ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టుగా వినాలి. నీ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు వినాలి. దేవుడు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు చెప్పినట్టుగా దేవుడు చెప్పినట్టుగా నువ్వు వినాలి. సంఘ నాయకుడు, కాపరి హ్యాపీగా ఉండాలి అంటే చెప్పినట్టుగా వినాలి. ఇటురోకు పిలితే అటురోకు పోవద్దు. హల్లెలూయా. నన్ను కాదులే అని అనుకోవద్దు. ఎట్లా పిలిచైనా వాడదు కొంతమందికి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా తేలికగా చెప్తాడు. ఒక చిన్న ఉదాహరణ, బైబిల్లో దేవుడు చాలా ఉపమానాలను చెప్పాడు. అందులో ఒకటి విత్తువాణిని గురించిన ఉపమానం. విత్తువాడు కొన్ని విత్తనములు చేత పట్టుకొని విత్తనకు వెళ్ళాడట. విత్తనములు కొన్ని ఏడబడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి. పక్షి వచ్చి చక్కగా ఎత్తకపోయినాయి. ఇంకా కొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. చెమ్మలేనందున ఎండ తగలగానే అవి ఎండిపోయినవి. కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయి. అది మొలిశాయి కానీ ముండ్ల పొదలు ఏం చేసే వాటిని అణిచివేసి. ఇంక కొన్ని విత్తనాలు మాత్రము మంచి నేలలో పడినాయి. ఇప్పుడు విత్తనం దగ్గర డిఫాల్ట్ ఉన్నది ఏమన్నా? విత్తనం అంటే ఏమిటి అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. పేతురు భక్తుడు ఏమని అన్నాడు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 22వ వచనములో
మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ద్వేషించుడా ప్రేమించుడా? నువ్వు నిజముగా దేవుని నిక్కమైన అక్షయమైన వాక్యమనే బీజము వలన పుట్టిన వాడవైతే నీ సహోదరుణ్ణి ఎలా ప్రేమించాలంట? మిక్కటముగా ప్రేమించాలి. ఎలా ప్రేమిస్తున్నా? ఎలా ప్రేమిస్తాంట అమ్మా? మీరు చెప్పాలి, ఎలా ప్రేమించారు మీరు? ఎక్కడున్నావమ్మా? ఎలా ప్రేమిస్తావు? సహోదరులను ఎలా ప్రేమించాలి? దేవుని వాక్యము అనబడిన మరి అక్షయ బీజం వలన పుట్టిన వారమైన మనము ఎలా ఉండాలట? సత్యమునకు విధేయుల అగుట చేత. చాలా మందికి ఇష్టం ఉండదు సత్యమనగా సత్యవాక్యం అనగా. తర్వాత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉంది ఒకనికొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడు. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. శ్రేష్టమైన వాక్యము దేవుడు నీ ఎదుటికి పంపిస్తుంటుండగా అపవిత్రమైన లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది అయితే అసలు లోకస్తుల కంటే కూడా ఘోరంగా ఉన్నారని అంటాడు. కనుక దేవుని వాక్యం మూలముగా మనం పుట్టిన వారమైతే దేవుడు నాటిన నిక్కమైన శ్రేష్టమైన మరి విత్తనము వంటి వాడిగా మనము నాటబడిన వారమైతే జాతిహీనపు లక్షణాలు ఎక్కడి నుండి వచ్చినవి అని అడుగుతున్నాడు దేవుడు. ప్రశ్న ఎవరు చెప్పాలి? జవాబు ఎవరు చెప్పాలి? నీ జవాబు నువ్వే చెప్పుకోవాలి. ఇంతకాలం ప్రార్థన చేయమని చెప్పినా ఎందుకు ప్రార్థన చేస్తలేవు నువ్వే చెప్పుకోవాలి. ఆరాధనకు రమ్మని చెప్పినా ఎందుకు రావట్లేదో నువ్వే చెప్పుకోవాలి. సావాసు ప్రార్థనకు రమ్మని చెప్పినా ఎందుకు రావట్లేదో నువ్వే దేవుని లెక్క చెప్పుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దానిని నమ్మకంగా నువ్వు ఎందుకు లేవో నువ్వే లెక్క చెప్పుకోవాలి. దేవుని శ్రేష్టమైన వాక్యము ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనము అలాంటి లక్షణాలు కలిగి ఉన్నామా లేదా? చాలామంది మరి దేవుని వాక్యం చెప్పేది ఒక తీరు ఉంటే దాని ఫలితాలు మాత్రము వేరే తిరిగి ఉన్నాయి. దేవుడు బాధపడుతున్నాడు కొంతమందిని గురించి ఏమో సంతోషపడుతున్నాడు. వెరీ గుడ్. బలా నమ్మకమైన మంచి దాసురాల అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుని నువ్వు సంతోషపెట్టిన విషయాలు ఎక్కువ ఉన్నాయా, బాధ పెట్టిన విషయాలు ఎక్కువ ఉన్నాయా? మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన సమయం ఇది. ప్రార్థన సమయం. అందరం దేవునితో మాట్లాడే సమయం ఇది. ఇది ప్రార్థన చేసే సమయం. ప్రతి ఒక్కరము దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఎన్నో ఆజ్ఞలను మనకు చెబుతున్నాడు. ఎన్నోసార్లు
తన దాసుల ద్వారా వాక్యమును ప్రకటింపజేస్తున్నాడు. ఎన్ని మనం విని దాని ప్రకారంగా జీవించాము, ఎన్నిటిని విస్మరించాము, ఎన్నిటిని పట్టించుకోకుండా వదిలేసాము, నా కాదులని మనము ముఖం తిప్పుకొని ఎండిపోయాము. ఎంతవరకు మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నాము, మనల్ని మనమే పరీక్షించుకునే సమయం. రండి ప్రార్థన చేసుకుందాం. ఇది ప్రార్థనా సమయం. ఇది ప్రార్థనా సమయం. విన్న దేవుని మాటలు మన హృదయం